అగ్ని బలం చల్లార్చబడింది. అంతలాగా వాళ్ళని కాపాడాడు. అరే, బంధకాల్లో వేస్తే తలుపు ఇనప గడియల తలుపులు విరిగిపోయాయి, చేతికున్న కాళ్ళకున్న బంధకాలు విరిగిపోయాయి, కానీ మనుషులకు ఏ హాని కలగకుండా, వాళ్ళకి చిన్న దెబ్బైన తగలకుండా ఆ భూకంపంలో వాళ్ళని కాపాడి తప్పించి రక్షించిన దేవుడు నీ శ్రమలో నుంచి విడిపించలేడా? నీ కష్టంలో నుంచి విడిపించలేడా? నీ బాధలో నుంచి విడిపించలేడా? నీ దుఃఖంలో నుంచి విడిపించలేడా? నీ ఆర్థిక పరిస్థితుల్లో నుంచి విడిపించలేడా? నీ సమస్తమైనటువంటి మానసిక ఒత్తిడిలో నుంచి విడిపించలేడా? నీవు కృంగిపోతున్న కృంగుదలలో నుంచి నిన్ను పైకి లేవనెత్తలేడా? మరి దేనికి అందుట్లోనే ఉండిపోతున్నావు? దేవునికి భయపడతలేదు కాబట్టి నువ్వు అందుట్లో ఉండిపోతున్నావు. దేవునికి భయపడితే వాటన్నిటి నుంచి విడిపించుటకు సమర్థుడు, చాలినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకము, నేను నిన్ను విడిపించదను, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ బాధలు ఎంత, నీ కష్టం ఎంత, నీ వేదన ఎంత, నీ దుఃఖం ఎంత? అగ్ని కన్నా ఎక్కువ? సింహాల కన్నా ఎక్కువ? చెప్పాలి మీరు. ఇనుప సంఖ్యల కన్నా ఎక్కువ? ఎవరికి భయపడాలి? నోరు తెరిచి చెప్పాలి. ఎవరికి భయపడాలి? స్లోగా కాదు, గట్టిగా చెప్పాలా. నిదానంగా చెప్తారు. ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడకూడదు? అది దేవునికి భయపడదాం. ఆయన మనలను ఆశీర్వదించే ఆశీర్వాదాలని పొందుకుందాం. అనేకులకు ఆశీర్వాదకరంగా మారదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం బిడ్డ, ప్రార్థన చేసుకుందాం.